తాజా అంశాన్ని చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సహా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ 2% పైగా పతనమయ్యాయి. వరుసగా 4వ సెషన్లో నష్టాలు చవిచూస్తున్న సెన్సెక్స్ ఇవాళ 1769 పాయింట్లు పతనమైంది. ఉదయం 83,002 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకున్న సూచీ 83,753 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అనంతరం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. ఫలితంగా సెన్సెక్స్ ఒక దశలో 82,434 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 82,497 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 547 పాయింట్లు తగ్గి 25,250 వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్లో మదుపరుల సంపద సుమారు 11 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైంది.